హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లోనే ఎప్పుడు కూడా వినాయక చవితిని ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. ఎందుకు అనుకుంటున్నారా? ఎప్పుడు కూడా మార్కెట్లో దొరికే బొమ్మలు తీసుకువచ్చి పూజ చేసుకునేవాడిని. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లోనే నేను ఎప్పుడు కూడా వినాయకుడి బొమ్మను డ్రా చేయలేదు. అలాంటిది మట్టితో చేయాలని ఈసారి సంకల్పించుకున్నాను. ఎలా అయినా మట్టితో చేసి ఆయన విగ్రహాన్ని పూజ చేసుకోవాలని సంకల్పంతో ఆయన నామాన్ని స్మరించుకుంటూ మొదటగా పసుపు కుంకుమ వేసి మట్టి కలిపాను. అలాగే పసుపు కుంకుమ వేసి బేస్ కూడా తయారు చేశాను. స్వామి, నీ ఆకారం మరీ ఇబ్బంది లేకుండా మంచిగా రావాలి, నేను ఎక్కడన్నా తప్పు చేయకుండా చూడు స్వామి అనుకుంటూ అయితే చేశాను. అసలు ఎంత బాగా వచ్చిందనేది మీరే చూసేయండి. ఫైనల్ అవుట్పుట్గా చాలా బాగా వచ్చింది. కష్టపడితే ఫలితం వస్తుంది అనేది ఖచ్చితంగా నమ్మాలి. అలాగే చేసే పనిని ఇష్టంగా, అలాగే దేవునిని ఏదైతే చేస్తున్నామో మనకి ఇష్టమైన వాళ్ళని నామం స్మరించుకుంటూ చేస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాగే వినాయకుడిని కూడా నేను నమో విఘ్నేశ్వర అని మనసులో అనుకుంటూనే స్వామివారిని అయితే తయారు చేశాను. ఎంత క్యూట్గా అనిపించారు అంటే అంత బాగున్నారు. అసలు తలపాక కానీ కిరీటం కానీ అస్సలు ఎంత బాగా వచ్చిందో. నేను ఫస్ట్ టైం చేశాను. అలాగే ఆయన పెట్టే ఆభరణాల విషయంలో కూడా నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక చేతిలో కుడుము పెట్టాను, ఆయన నడుముకి నాగపాముతో వడ్డానం టైప్ ఉంటుంది కదా, అలా చేశాను. మెడలో హారం, చేతులకి దండ కడియాలు అంటాం కదా, అలా అయితే స్వామివారిని తయారు చేశాను. దాంతోపాటు నాకు కొంచెం ఎక్కడ ఇబ్బంది అనిపించిందంటే ఆయన పెట్టే కళ్ళ దగ్గరే కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంకా మూషికాన్ని కూడా తయారు చేశాను. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.